ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. मध्ये मध्ये पानी समर्पयामि. ओम सज्जोजातमुखाय स्वाहा, ओम वामदेवमुखाय स्वाहा, ओम अघोरमुखाय स्वाहा, ओम तत्पुरुषाय मुखाय स्वाहा, ओम ईशानदेवमुखाय स्वाहा. मध्ये मध्ये पानी समर्पयामि. उत्तरापादं समर्पयामि, हस्तप्रक्षालनं समर्पयामि, पादप्रक्षालनं समर्पयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारपूजां समर्पयामि. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. महादेव्यै विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा मे अस्तु सदाशिवो नमः पार्वतीपते. हर हर महादेव. गोविंद सुखी भव, सुखी भव, सुखी भव. पार्वतीपते. गोविंद अन्नदाता सुखी भव, अन्नदाता प्रचोदयात्. सत्यं सत्यं प्रतीयामि. अमृतमस्तु अमृतमस्तु प्रजापतेन देवतां निन्नो विश्वजातान प्रताप भव. दक्षामास्ते देवस्तन्नो स्वयं सर्वत्र दोज्यमस्तु पार्वतीपते. हर हर महादेव. गोविंद गोविंद अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव. మీరందరూ మాకు అతిథులు నెమ్మదిగా భోజనం చేసి అడిగింది ఇంకా కావాల్సింది మరణ వాళ్ళని తీసుకొని పోతున్నాము. పూర్తిగా భోజనం గంగలపాలెం గ్రామం శివాలయం విజయాలుగా మా గ్రామంలో మా గ్రామేతరులు ఇక్కడ పెంచలపూడలో గాయత్రి శంకర బ్రాహ్మణ నిత్యానుదానం అన్న సంతర్పణకి ఇక్కడ యుద్ధ దంపతుల చేత శిరోమణి శర్మ గారి చేత నిర్వహింపబడుతూ వారిద్దరే స్వయంగా ఉండి పంచభక్ష వరవర్ణాలతో ఇక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులకు అన్న వితరణ చేస్తున్నారు. కాబట్టి ఆ దంపతుల యొక్క వారి యొక్క లక్ష్య సాధనలో నేను కూడా పాల్గొనాలని నా వంతుగా మా ఊరికి గ్రామస్తులు ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్న కొంత పలసరుకు బియ్యం ఉప్పు పప్పు నూనె డబ్బాలు చాతగా అడిగి నేను అడిగిన కాబట్టి ఈ శనివారాలుగా రావాలనుకుంటే ఈ శనివారం మధ్యాహ్నం 1 గంటలకు వచ్చినా ఎప్పటికప్పుడు మాకు 6 వచ్చాం. 6 కూడా అంతకుముందు గుంటూరు నుంచి అటు నుంచి వచ్చిన వారికి పిలుస్తూ ఉన్నారు. మేము కూడా పోతే అప్పటికప్పుడు 1 గంటల సమయంలో వెళ్ళి మాకు అన్నప్రసాదం దగ్గర ఆదిలక్ష్మి సమేత నెలసిన నరసింహుడి యొక్క దివ్యప్రసాదాన్ని అందించారు. అన్నం కూడా భోజన పదార్థాలు ఏమైనా పాడేయకుండా అద్భుతమైనటువంటి రుచుల కోసం తయారు చేసి అది ఉదయం పెట్టి కడుపుతున్నారు. కాబట్టి వాళ్ళు ఈ వయసులో వారు చేస్తున్న సేవకి మాటలు రావట్లేదు. కానీ మా ఊరిలో వచ్చినటువంటి సమర్పించి ఇక్కడ భోజనం చేసాం. అన్నం చాలా మంచి సమయంలో వేళా సమయంలో పంచభక్ష మోక్షాలతోటి మా అన్నప్రసాదం చేశారు. ఈ ఫలితం నాకు ఇక్కడ సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా అప్పుడప్పుడు ఈ యొక్క ఫలితాన్ని వెంబడించి వారి కుటుంబం సుఖమయ జీవితాలు మేము ఈరోజు పెంచల్పూర్ వచ్చాము. ఇక్కడ శ్రీ గాయత్రి శంకర నిత్యాన్నదాన సంఘం వచ్చాము. పెద్దవాళ్ళిద్దరూ భోజనానికి వచ్చాము. మేము పెద్దవాళ్ళిద్దరూ చాలా కష్టపడుతున్నారు. భోజనం పెట్టి మా ఆకలి తీర్చారు. వంట బాగుంది.